రీసెంట్‌గా జరుగుతున్నటువంటి సంఘటనలను చూస్తుంటే, సేఫ్ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. మనం ఎప్పుడైనా దూర ప్రయాణాలు ప్రయాణించాలనుకుంటున్నప్పుడు బస్ జర్నీ సేఫ్ అని అనుకుంటాం. కానీ మొన్న జరిగిన కర్నూలు ఇన్సిడెంట్ ఎంత దారుణంగా జరిగిందో మనందరికీ తెలుసు. బస్సు మొత్తము ఆ బస్సులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సజీవంగా దహనమైపోయారు. ఆ ఆర్తనాదాలను మనం మర్చిపోక ముందే మరొక బస్ యాక్సిడెంట్. ఈ విధంగా రోజుకొక ఇన్సిడెంట్ మనల్ని సేఫ్ అనే పదానికి దూరం చేస్తుంది. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఇండియాలోనే సేఫ్ సిటీగా చెప్పుకుంటున్నటువంటి కోయంబత్తూరులో జరిగినటువంటి దారుణ సంఘటన. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో రాత్రి 10 గంటల సమయంలో ఒక కారులో ఉండగా ముగ్గురు వ్యక్తులు ఆ కారు అద్దాన్ని పగలగొట్టి మరీ ఆ అబ్బాయిని గాయపరిచి ఆ అమ్మాయిని లాక్కు వెళ్లి అమానుషంగా అత్యాచారం చేశారు. ఆ అబ్బాయికి స్పృహ రాగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోలీసులు అందరూ కలిసి ఎంతో చాకచక్యంగా తెల్లవారుజామున 4 గంటలకి ఆ అమ్మాయిని గుర్తించి ఆ అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ ముగ్గురిని వ్యక్తులు అనే దానికంటే దుర్మార్గులు కిరాతకుల కంటే పెద్దవాడు ఏదైనా ఉంటే దాన్ని ఉపయోగించడంలో తప్పులేదు. ఆ ముగ్గురు వ్యక్తులను 300కు పైగా సీసీటీవీ ఫోటేజ్ ను పరిశీలించి ఎంతో చాకచక్యంగా పోలీసులు పట్టుకున్న తర్వాత వారికి ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలు తెలిసాయి. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఒక హత్య కేసులో జైలుకి వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చి ఇంతటి దుర్మార్గమైనటువంటి పని చేశారంటే వారు ఎంతటి కిరాతకులో మనకు అర్థమవుతుంది. ఇలా పెద్ద పెద్ద నేరాలు చేసినటువంటి వారికి, హత్యలు చేసిన వారికి బెయిల్ ఇవ్వడం అనేది కూడా ఒక రకంగా మనల్ని ఆలోచింపచేస్తుంది. నిర్భయ లాంటి కొత్త చట్టాలను తెచ్చినా కూడా న్యాయ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తే ఇలాంటి వారిలో భయం కలుగుతుందో మీరే చెప్పండి.